అందరికీ శుభోదయం, కనుమ శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు లీగల్ మ్యాటర్స్ బై సాయి బాబు సుంకర. We are discussing a civil case law, TP Act. The fundamental point is you cannot get the ownership till the registration is done. Simple గా చెప్పాలి. నువ్వు ఎంత అడ్వాన్స్ ఇచ్చినా వాడిని తీసుకెళ్లి స్థలంలో కూర్చోబెట్టినా యూ కెనాట్ బికమ్ ది అబ్సల్యూట్ ఓనర్ టిల్ ది రిజిస్ట్రేషన్. సెక్షన్ 17 ప్రకారం if the registration is done, then only you are the absolute owner. దాని మీద సుప్రీంకోర్టు వారు జడ్జిమెంట్ ఇచ్చారు. ఓనర్షిప్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్డ్. ప్లీజ్ రిమెంబర్, ఓనర్షిప్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్డ్ అంటిల్ సేల్ డీడ్ ఈజ్ రిజిస్టర్డ్. Madam Justice B.V. Nagaratna and N.K. Singh, Koteshwar Singh, in the case of Sanjay Sharma versus Kotak Mahindra Bank Limited 2024. So they ruled that the ownership, please remember, the ownership of the so-called person cannot be transferred, అంటే GPA ఉన్నా సరే transferred without registration of the seal deed, even though if the person is in possession, right? ఎందుకంటాం possession is 1/10 of 9/10 of the ownership. So even though possession is handed over and some payment is also made, till the registration is not made, you are not the registered owner, you are not the absolute owner. ఎందుకంటే చాలా జరుగుతూ ఉంటాయి. డబ్బులు తీసుకుంటారు, అగ్రిమెంట్ టు సేల్ రాస్తారు, వెళ్ళిపోమంటారు, పొలంలోకి వెళ్ళిపోమంటారు, తర్వాత ఎవడో వచ్చి ఖాళీ చేయమంటాడు. అర్థమైందా? అందుకని చెప్పి సూరజ్ ల్యాంప్స్ కేసు గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి వాటిలో, రైట్? నౌ దిస్ ఈజ్ రిలేటింగ్ టు సెక్షన్ 54 ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882. సో దిస్ సెక్షన్ క్లియర్లీ mandates that registration under section 17 of the Registration Act is 100% necessary. Right. This is relating to a dispute between cousins, brothers. తెలిసిన వాళ్ళందరి మధ్య తగాదా. ఓల్డ్ రాజేంద్ర నగర్లో సైట్ ఉంది. ఈ సైటు యాక్చువల్లీ ఇట్ ఈస్ ఓనర్ ఈజ్ చంపాబాయ్ కందియా. షీ ఈజ్ చంపాబాయ్ కందియా. ఆవిడ షీ ఈజ్ ది ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ. కానీ ఆవిడ లైఫ్ టైంలోనే దీని మీద లోన్ పెట్టుకుని రకరకాల చోట్ల అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ చేసి డబ్బులు తీసుకుంది. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వాడు ఆటోమేటిక్గా ఓనర్ అవుతున్నాడు. అది కేసులా. సో షీ హాజ్ కుందియా మార్ట్గేజ్డ్. సో కుందియా మార్ట్గేజ్డ్ హర్ ప్రాపర్టీ టు గెట్ లోన్ ఫ్రమ్ కోటక్ మహీంద్రా బ్యాంక్. కోటక్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, రైట్? యాక్చువల్గా అసోసియేటెడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు తీసుకున్నారు. ఎనీవే దే హ్యావ్ ట్రాన్స్ఫర్డ్ ఇట్ టు కోటక్ మహీంద్రా బ్యాంక్. అందుకనే కోటక్ మహీంద్రా బ్యాంక్ దగ్గర వీళ్ళు లోను తీసుకున్నారు, రైట్? కానీ డబ్బులు కట్టలేదు. క్వైట్ కామన్ జరుగుతూ ఉండే. సో దే హ్యావ్ అప్లైడ్ సర్ఫాసీ యాక్ట్, SARFAESI, సర్ఫాసీ యాక్ట్, సెక్యూరిటైజేషన్ అండ్ ఇంట్రెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ కేసు 2002 యాక్ట్. సో దేర్ ఫోర్ బ్యాంక్ took possession of the property. దీని మీద సంజయ్ శర్మ అండ్ అదర్స్ ఆల్రెడీ వీళ్ళకి ఈ బెహినా పేరేంటి, కుంతియా బెహన్ ఉంది కదా, చంపా బెన్ కుందియా, వాళ్ళ దగ్గర కొంత అగ్రిమెంట్ సేల్ రాసుకొని డబ్బులు తీసుకుని వాళ్ళకి ప్రాపర్టీ వాళ్ళ దాంట్లో ఉన్నారు. నౌ వెదర్ దే హ్యావ్ టు వెకేట్ ఆర్ నాట్, దట్ ఇస్ ద క్వశ్చన్. వెరీ సింపుల్. కోర్ట్ హెల్డ్ దట్, ప్లీజ్ రిమెంబర్. So, bank took back is a secured creditor. They have taken possession. వీళ్ళు అక్కడ నుంచి ఖాళీ చేయమంటే చేయాల. ఎందుకని? ఇదిగో మాకు ఒక అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉంది. అన్రిజిస్టర్డ్ డీడ్, ఇట్స్ నాట్ ఏ సేల్ అగ్రిమెంట్ టు సెల్. అది రిజిస్టర్ కాల. మేము ఉంటాము, మేము వికెట్ చేయమంటే కోర్టు ఒప్పుకోవాలా. ప్లీజ్ రిమెంబర్. యాక్చువల్గా దీనిలో చాలా జరిగింది. దీనిలో కొంతమంది దే హ్యావ్ గాన్ టు ది డెట్ రికవరీ ట్రిబ్యునల్. డెట్ ట్రిబ్యునల్ ఆస్క్డ్ దెమ్ టు డిపాజిట్ 2 lakhs. ముందు 2 లక్షలు పెట్టమన్నారు టు రిటైన్ ద పొజిషన్.
సో మనోళ్ళు ఈ డబ్బులు ఇచ్చిన ఆల్రెడీ వదిలేసుకున్నారు, దే డిడ్ నాట్ పే. సో సంజయ్ శర్మ దీనిలో గెలుచుకొని 7.5 లక్షలకి ప్రాపర్టీ తెచ్చుకున్నారు, కానీ రిజిస్ట్రేషన్ లేదు. సో ప్లీజ్ రిమెంబర్, without registration you cannot be owner of the property. Now the Supreme Court clearly held that. So 7.5 lakhs pay back to him. ఇతను డెట్ రికవరీ ట్రిబ్యునల్ కట్టాడు కాబట్టి తిరిగి అతను డబ్బులు ఇచ్చేసేయండి, రైట్. దాని మీద సంజయ్ శర్మ కోర్టుకు వచ్చాడు, కోర్టు కూడా అదే చెప్పింది. సో కాబట్టి దీనిలో ఇంపార్టెంట్ కేసులా గుర్తుపెట్టుకోండి. సూరజ్ ల్యాంప్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా 2012. సూరజ్ ల్యాంప్స్ అనేది ల్యాండ్ మార్క్ కేస్, పర్టికులర్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ప్రాపర్టీ. రీజన్ ఏంటి? ఈ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ టైటిల్ టు ప్రూవ్ ది ఓనర్షిప్. హిజ్ అగ్రిమెంట్ ఈజ్ అన్రిజిస్టర్డ్. సో అపీల్ నాట్ అలౌడ్. సో కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి. ఏదో వాళ్ళు మనకు చెప్పారు కదా, ఆ స్థలంలోకి మనం ఇల్లు ఉండమన్నారు కదా అనుకుంటే ఇబ్బంది వస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కేసులో, అందుకని ఈ కేసులో చెప్పడం జరిగింది. సో దీన్ని ఒకసారి మీరు చదువుకుంటే ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.